ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభకి మాజీ సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో వెళ్లనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా బహిరంగ సభ ప్రాంగణానికి హెలికాప్టర్లో చేరుకోనున్నారు బీఆర్ఎస్ అధినేత. జన సమీకరణపై సభా ప్రాంగణంలోని నేతలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీగా జనం సభకి తరలి వస్తున్నారని నేతలు కేసీఆర్కు వివరించారు. సభకు నలువైపులా ట్రాఫిక్ జామ్ అయిందని గులాబీ నేతలు కేసీఆర్కు చెప్పారు. ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభకు కేసీఆర్ హెలికాప్టర్లో రాబోతున్నారు. అయితే జన సమీకరణ గురించి కేసీఆర్ నేతలను అడిగి తెలుసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున జన సమీకరణ జరిగింది. అలాగే ఆ పరిసరాలంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది అంటూ బీఆర్ఎస్ నేతలు అధినేత కేసీఆర్కు తెలియజేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. సభ మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సభను నిర్వహించబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఈ సభలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు? ఇన్నాళ్లు కేసీఆర్ బయటకు రాకుండా ఆయన రాజకీయం నడిపారు. ఇప్పుడు బహిరంగ సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు? ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ఏమైనా కౌంటర్లు ఇచ్చే అవకాశం ఉందా? అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనే సంకేతాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? పార్టీ క్యాడర్కు సంబంధించి కొంచెం బలం ఇచ్చే విధంగా ఏమైనా ఆయన వ్యాఖ్యలు చేస్తారా అనే విధంగా కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జన సమీకరణ ఏ విధంగా ఉండబోతోంది, ఎంతవరకు సభ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయని కేసీఆర్ బీఆర్ఎస్ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. ఎల్కతుర్తి సభకు సంబంధించి ఇప్పటికే ఆ పరిసరాలంతా కూడా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా కూడా సమాచారం అందుతోంది. మరి జన సమీకరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎప్పుడు కేసీఆర్ రాబోతున్నారు అక్కడికి? ప్రియా, ఈ రోజు మాత్రము వరంగల్ ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన సభకు ఉదయం 7 గంటల నుంచే మాత్రము చాలా మంది, అంటే 119 నియోజకవర్గాల నుంచి కూడా అక్కడికి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 బస్సుల చొప్పున ఈ కార్యక్రమం అంటే సభకు తరలించడానికి ఆ టీఆర్ఎస్ శ్రేణులు, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఆ సమాయత్తమై అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాదాపు ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి కూడా ఈ వరంగల్ సభకు రావడం వల్ల చాలా చోట్ల కూడా ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. ఒక్కొక్క చోట మాత్రము 10-8 కిలోమీటర్ల మధ్య కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దాంతో పాటు క్లియర్ చేయడానికి ఆ పోలీసులు నానా తంటాలు పడుతున్నారని చెప్పవచ్చు. నిజంగానే కేసీఆర్ అంటే 2023 జనరల్ ఎలక్షన్ తర్వాత అత్యధికంగా ఆ వరంగల్ సభలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఏప్రిల్ 27 సందర్భంగా ఏర్పాటు చేసిన రజతోత్సవ కార్యక్రమానికి అక్కడికి రావాలి, అక్కడ కేసీఆర్ ఇచ్చే స్పీచ్ ని చూడాలని చెప్పి కూడా తండోపతండాలుగా ప్రతి గ్రామంలో కూడా ఆ జన సమీకరణ చేసి అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పవచ్చు. దీంతో పాటు సాయంత్రం 5:30కు ఎక్కడైతే వరంగల్ ఎల్కతుర్తిలో సభ ప్రాంగణానికి మాత్రము రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అక్కడికి హెలికాప్టర్ ద్వారా నేరుగా వెళ్లి అక్కడ 5:30కు మాత్రము సభ ప్రారంభించడానికి సిద్ధం చేసుకున్నారో ఆ పార్టీ ఆ దిశగా మాత్రం ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. దీంతో పాటు ఎక్కడైతే సభ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందో అన్ని చోట్ల క్లియర్ చేయడానికి కొంతమంది ఆ టీఆర్ఎస్ శ్రేణులే కావచ్చు, పోలీసులు మాత్రం నిమగ్నమై ఉన్నారు. ప్రియా, రైట్. దుర్గారెడ్డి, అయితే ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అని అటు ప్రతిపక్షాలు ఇటు విపక్షాలు అధికార పక్షం కూడా ఎంత కూడా ఎదురు చూస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం పైన ఆయన ఏమైనా కౌంటర్లు ఇచ్చే అవకాశం ఉందా? అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి బలం చేకూర్చేలాగా ఏమైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా? అయితే ప్రియా, ఇది వాస్తవం. నిజంగానే చెప్తే ఇప్పుడు 2023 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ పేద ప్రజలకే కావచ్చు, సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేయడానికి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి మనం అవకాశం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గత అసెంబ్లీలో కావచ్చు, లేకుంటే ఒక బహిరంగ సభలో కావచ్చు చెప్పడం జరిగింది. దీంతో పాటు వాళ్ళకి ఏదైతే మనకంటే ఎక్కువ 10 ఏళ్ళు మనం పరిపాలించాం, మనకంటే ఎక్కువ వాళ్ళు హామీలు ఇచ్చారు కనుక వాళ్ళు ఏ విధంగా వాటిని అమలు పరుస్తారని చెప్పి కూడా ఇన్ని రోజులు వేచి చూస్తాము. అంటే ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై కూడా ఆ ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సిన ఆ దిశగా ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటు అనుకున్న లక్ష్యంగానే అంటే ఏప్రిల్ 27 ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత రజతోత్సవ వేడుకల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై కావచ్చు, లేకుంటే బీజేపీ పార్టీపై కావచ్చు, ఈ 2 పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబనిస్తున్న ప్రజలకు వ్యతిరేకంగా తయారైనాయని చెప్పి కూడా భారీగా కౌంటర్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఆ ప్రజలను అంటే కార్యకర్తలను కావచ్చు, పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో కూడా కొంత దశ దిశ నిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 2001 పార్టీ ఏప్రిల్ 27 ఆవిర్భావం రోజు ఏదైతే మాట్లాడిండో ఆ తర్వాత
తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమేమి చేశాడో, ఆ తర్వాత ఎలా పార్టీ ఓటమి చెందింది, మళ్ళీ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణాలు ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు కౌంటర్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాంతో పాటు పార్టీ క్యాడర్ని కాపాడుకోవడానికి కూడా తాను సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ సభలో మాత్రం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇతర అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కేసీఆర్ ఒకవేళ నిజంగానే ఒక 6 మాసాలు 8 మాసాలు ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యాడని చెప్పి అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అతను పార్టీ ఓడిపోయింది, మళ్ళీ అధికారులకు రాలేదనుకుంటా. ఆ సమయంలో మాత్రం ఏప్రిల్ 27 వరంగల్ ఎల్కత్తూరు సభలో ఏర్పడిన సభకు భారీగా జన సమీకరణ వస్తుంది. ఆ సభలో మాత్రం గట్టిగా కౌంటర్, ఘాటుగా అంటే ప్రతిపక్షాలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఆయన ఇంప్లిమెంట్ చేసిన ఆ పథకాలతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చేస్తున్న ఆ పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై మాత్రం ఆయన దాదాపు గంటన్నర సుదీర్ఘంగా ప్రసంగం వినిపించే అవకాశాలు అయితే కనిపించినాయి. ఆ దిశగా మాత్రము మనకు టీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు ఆ సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారని చెప్పవచ్చు. దీంతో పాటు చాలా చోట్ల కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వీటన్ని క్లియర్ చేసే పరిస్థితులు మాత్రం వీటి పోలీసు యంత్రాంగం అంతా నిమిత్తమైంది. దీంతో పాటు మనం చూస్తే ఏప్రిల్ 27 2001లో సిద్దిపేటలో ఎప్పుడైతే కేసీఆర్ పార్టీ నామకరణం చేసి ఆ తర్వాత ముందుకెళ్లాడో, ఆ తర్వాత ఉద్యమం సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురైపోయినా, ఎన్ని అడ్డంకులు సృష్టించుకొని ఎలా ముందుకెళ్లాము, రేపొద్దున కూడా ఎలా వివరించాలని చెప్పి కూడా ఈ యొక్క సభలో మాత్రం క్లియర్ గా మాట్లాడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే జన సమీకరణ ఏ విధంగా ఉంది అనే పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇప్పటికే లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మరి కాసేపట్లోనే పార్టీ అధినేత కేసీఆర్ సభకు చేరుకుంటున్నారు. అంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ నలుమూలల నుంచి ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్లు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే నల్గొండ జిల్లా నేతలంతా కూడా తరలి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు మనతో ఉన్నారు, జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. చెప్పండి, వాళ్ళ మొత్తం పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తెలంగాణ నలుమూలల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా చూడవచ్చు ఈ రజతోత్సవ సభని? బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగెడుతూ ఉన్న సందర్భంలో కేసీఆర్ గారి యొక్క పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము నల్గొండ నుంచి వస్తున్నాం. ఏ రోడ్డు ఎక్కడ చూసినా జనజాతర, ఎక్కడ చూసినా వాహనాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, అలా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున వరంగల్ వైపే దారులు చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఇక్కడికి చేరుకోవడానికి వాహనాలు ఉన్నా లేకపోయినా సొంత ఏర్పాట్లు చేసుకొని పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ ఏం మాట్లాడతాడో వినాలి, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. పొరపాటు చేసినాం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి గతంలో కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఏ రకంగా ఉండనో దానికి వ్యతిరేకంగా ఉన్న పథకాలన్నీ కూడా తీసేసి మరి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలంటే కేసీఆర్ గారి యొక్క మరి అవసరం ఉన్నది అని భావించి ఈరోజు వరంగల్లో ఈ మహాసభకు లక్షలాది మంది అన్ని జిల్లాల నుంచి ప్రజలు తరలి వస్తూ ఉన్నారు, స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. పార్టీ క్యాడర్లో ఒక జోష్ అయితే కనపడుతుంది. ఏంటి కొత్త జోష్ సభ తర్వాత కూడా ఎలా ఉండబోతుంది? పీడ వదిలింది, మళ్ళా కేసీఆర్ గారు ప్రజల్లోకి వచ్చిండు. ఈ తెలంగాణ దరిద్రం పోతుంది, పోవాలని కోరుకొని ప్రజలందరూ కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సభ ఏర్పాటు చేస్తే ఆ సభని కాంగ్రెస్ పీడ వదిలిన సభగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వస్తూ ఉన్నారు. మరి ఈరోజు పొద్దున్న నుంచే కొందరైతే నిన్న నుంచే ఇక్కడికి వచ్చిండ్రు. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి, కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళా అన్ని విధాలా బాగు చేస్తాడు, ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా, ఒక ఇంటికి తండ్రిలాగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని కోణాలలో అన్ని సామాజిక వర్గాలని సంపన్న జాతుల్ని బాగు చేయాలంటే కేసీఆర్ గారే రావాలి. మళ్ళీ ఆ కేసీఆర్ గారు మళ్ళీ ఈ రజతోత్సవ వేడుకల్లో రాబోతూ మరి ఆయనకు స్వాగతం పలకాలని ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం వేస్తూ ఉంది. 25 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు మరి ఉద్యమంలో పాల్గొని మరి తెలంగాణ వస్తేనే ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని ఆలోచన చేసి ఒక్కడిగా బయటికి వెళ్ళి కొన్ని లక్షల మంది సైన్యాన్ని తయారు చేసుకొని మరి ఏ విధంగా పోరాటం చేసి చావు అంచుల్లో కూడా పోయి
ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ తెచ్చినటువంటి జాతిపిత. మరి ఏ విధంగా తెచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాలు రామరాజ్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయిండో మరి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిండ్రు. అటు పల్లెలు కానీ పట్టణాలు కానీ మరి అదేవిధంగా అన్ని మతాలు కులాలు సంపన్న జాతులు అందరూ కూడా అన్ని విధాలా బాగుపడే విధంగా ముందుకు తీసుకెళ్ళిండు. అన్నిటికన్నా రైతుల కుటుంబాలని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇలా రైతులు ఆయన చేసినటువంటి పనులు ఆయన చేసినటువంటి అభివృద్ధి అవన్నీ కూడా మరి పరిశీలించుకొని ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి గారి దొంగ మాటలు మరి కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలు అబద్ధపు హామీలు ఏవి నెరవేర్చకుండా తాచారం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ మరి అటు ఆసరా పింఛన్ కానీ ఇటు పెట్టుబడి సాయం కానీ అటు మహిళలకు 2500 రూపాయలు కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు ఏ ఒక్కటి చేయకుండా మరి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి దాన్ని మరి ఇలా ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఆయన మాట అంటే మాట నిలబెట్టుకునే నాయకుడు. మరి తెలంగాణ కేసీఆర్ వస్తేనే ఈ ప్రజలందరూ కూడా బాగుపడతారు అనే ఆలోచనతో ఇలా ప్రతి కుటుంబం నుంచి ఇలా కదలికలు వచ్చినాయి. తెలంగాణలో ఉన్నటువంటి దగ్గర 20 లక్షల మంది ప్రతి ఇంటి నుంచి బయలుదేరి ఉంటారు. ఇక్కడ దారి పొడవునా ఇక్కడ ఉంటారు. సభకు అందరు రాకపోయినా అక్కడ రోడ్ల మీద అక్కడ ఇక్కడ అంతా కలిసి 20 లక్షల మంది బయటకు వచ్చిండ్రు. అదేవిధంగా టీవీల కాడ కేసీఆర్ గారు మాట్లాడే మాటలు వినాలి, కేసీఆర్ గారికి మేము కూడా సంఘీభావం తెలియజేయాలని లక్షల మంది ఇలా టీవీల దగ్గర వినడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళందరి మరి సభ ఈరోజు చాలా సక్సెస్ అవుతుంది. ఈ సభ తర్వాత గ్రామాలకు కాంగ్రెస్ నాయకులు వచ్చిన ఒక దుర్మార్గులు మన రవణాసురులు వచ్చినట్టే వాళ్ళని తిరగనివ్వకుండా తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టుకునే విధంగా వాళ్ళని నిలదీయడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి పునీతమై మరి ఈ సభ దానికి నిదర్శనం అవుతుందని కూడా మీ ద్వారా తెలియదు. మిర్యాల కూడా మాజీ ఎమ్మెల్యే ఉన్నారు కూడా మిర్యాల కూడా అనగానే గిరిజన తండవాసులంతా కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చినట్టుంది. ఎలా ఉంది సభ ఈరోజు? ఈ సభను చూసి కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది. ఇదివరకు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అంటే వాళ్ళు కొద్దిగా ఎటకారంగా మాట్లాడే వాళ్ళు కూడా బుద్ధి చెప్పినందుకు ఈ సభతో కేసీఆర్ గారే ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారే మరి గాంధీజీ లాగా మన తెలంగాణ గాంధీ అని చెప్పి దీంతో చిరస్థాయిగా ఆ పేరు నిలబడే పరిస్థితి వచ్చినట్టుగా జనమందరూ కూడా విపరీతంగా గిరిజనులు కానీ అన్ని కులాల వాళ్ళు కూడా మతాలకు అతీతంగా మొత్తం కేసీఆర్ గారి యొక్క సభకి రావడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు చెప్పే బూడగ మాటలు ఇవాళ మరీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మరీ చెత్త మాటలు మాట్లాడండి. ఎందుకంటే కాళేశ్వరం అన్ని 3 ప్రాజెక్టులు కూడా దండగని మరి దండగైతే మరి నీ కోదాడకి నడిగడానికి నీళ్ళు ఎట్లా వచ్చినాయో నీ ముఖానికి అసలు అర్థమైందా? నీ కాన్స్టిట్యున్సీకే కోదాడ నియోజకవర్గం నీళ్ళు వచ్చి పారినాయి. మరి అది కూడా నీకు జ్ఞానం లేకుండా మాట్లాడితే మరి అది అర్థం లేని మాట. అందుకని ఇది అన్నిటికీ ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళకి. కాంగ్రెస్ విఫలమైందంటారు. ఈ విఫలమైందానికి ప్రజలే దానికి సాక్ష్యం ఇవ్వాలి, ఈ సభే సాక్ష్యం. ఎందుకంటే మనం చెప్పకపోయినా కూడా ఈ సభకి ఇంతమంది తరలి రావడం అంటే ఇప్పుడే జామ్ అయింది. మేము వచ్చేటప్పుడే జామ్ అయిపోయింది అప్పుడు ఆల్రెడీ రోడ్డు. మరి ఈ విధంగా సభకి వచ్చిన జనమే వాళ్ళకి దాని సమాధానం అంతకన్నా ఉంది. రైట్, చూడొచ్చు మొత్తం నల్గొండ జిల్లా నేతలంతా కూడా తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యేలంతా కూడా సభా వేదికకు చేరుకుంటున్నారు. మొత్తం నలుమూలల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మొత్తం లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎల్కతుర్తిలో కనపడుతుంది. ఓ2 స్టూడియో.